న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. పెంచిన విద్యుత్ ఛార్జీలపై ఎమ్మిగనూరులో వైసీపీ పోరుబాటు నిరసన ర్యాలీ ధర్నా. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వైఎస్ఆర్సీపీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుట్టా రేణుక ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పాల్గొన్న వైసీపీ శ్రేణులతో కలిసి పట్టణంలోని స్థానిక వైఎస్ఆర్ కూడల నుండి విద్యుత్ శాఖ కార్యాలయం వరకు పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని కోరుతూ నిరసన ర్యాలీ, విద్యుత్ శాఖ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించిన అనంతరం ఏడీఈలకు వినతి పత్రంను అందజేశారు. ఈ సందర్భంగా బుట్టా రేణుక మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు. కూటమి ప్రభుత్వం ప్రజల నడ్డి విరిచే విధంగా విద్యుత్ ఛార్జీలను పెంచారని, ఎస్సీ ఎస్టీ కుటుంబాల పట్ల అన్యాయం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ తొలగించబడడంతో వారి తీవ్రంగా ఆర్థిక భారం ఏర్పడిందని తెలిపారు. వ్యవసాయ రంగానికి సహాయం లేకపోవడం, రైతులు విద్యుత్ కనెక్షన్ల కోసం ఎదురు చూస్తున్నారని, వెంటనే వీటిని మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కరెంటు ఛార్జీల పెంపును రద్దు చేయాలని, ప్రభుత్వ ప్రజల భవిష్యత్తు దృష్ట్యా ఈ పెంపును తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టి ప్రజా సమస్యల పోరాటానికి వైసీపీ పార్టీ ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు. జై జగన్, జై జగన్, వర్ధిల్లాలి వేద పుట్టాలక నాయకత్వం, వర్ధిల్లాలి వేద పుట్టాలక నాయకత్వం, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి చెప్పిన కూటమి ప్రభుత్వం, మాయ మాటలు చెప్పి గద్దెనెక్కిన ప్రభుత్వం, మాయ మాటలు చెప్పి గద్దెనెక్కిన ప్రభుత్వం, పుట్టాలని కమ్మగారి నాయకత్వం, వర్ధిల్లాలి పుట్టాలని కమ్మగారి నాయకత్వం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యుత్ ఛార్జీలను పెంచదని మనకి ఎన్నో తప్పుడు వాగ్దానాలు ఇచ్చినాడు. కానీ ఈరోజు అందుకు విరుద్ధంగా మన పైన విపరీతమైన ఛార్జీల మోతను ఆయన మోపుతున్నాడు. విద్యుత్ ఛార్జీలు పెరిగితే అనుబంధంగా అన్ని వస్తువుల ఛార్జీలు పెరుగుతాయి. రైతులకు రాజశేఖర్ గారు ఆ విద్యుత్తును అలాగే కొనసాగించారు మన జగన్మోహన్ రెడ్డి గారు. విద్యుత్తుని వెనక్కి తీసుకుని పరిపాలన అందిస్తారని ఇప్పుడు అమలు కాలేదు. ఆ మేరకు అబద్ధాలతో ప్రజలను నమ్మించి మోసం చేశారు. ఆ రోజు మాకు కూటమి ప్రభుత్వం ఏం చెప్పింది, ఏదైతే కరెంటు ఛార్జీలు పెరుగుతున్నాయో మా ప్రభుత్వంలో అసలు పెరగవని చెప్పారు. కానీ చెప్పిన 6 నెలలకే దాదాపుగా గృహ వినియోగదారుల పైన 16,000 కోట్లు భారం మోపారు. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్లకు ఉచితంగా అమలు చేయలేకపోతున్నాడు. కాబట్టి ఈరోజు వీటిపై పోరుబాటు చేస్తున్నాము. ఇచ్చిన మాట ఇన్నిసార్లు మరి విద్యుత్ ఛార్జీలు పెంచారు. ఆ పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలను మా ప్రభుత్వం వస్తే పెంచము, అదేవిధంగా ఉన్నటువంటి ఛార్జీలను తగ్గిస్తామని చెప్పి తెలియజేశారు. మరి ఇది ఒక్క అబద్ధం మాత్రమే. కానీ ఆయన చెప్పిన మాటలు ఏంటంటే కోటి అబద్ధాలు. నీవు జిత్తుల మారి నక్కవే. సూపర్ 6 అన్నారు. సూపర్ 6 ఫెయిల్, బాధుడు సక్సెస్ అయ్యింది. మరియు ప్రతి పల్లెలో ఇప్పుడు స్మార్ట్ మీటర్స్ బిగిస్తున్నారు. అంటే మన సెల్లు రీఛార్జ్ చేసుకున్నట్ల ప్రతి 100నో 200నో మనం మీటర్కి రీఛార్జ్ చేసుకోవాలా. అలాగైతే బాబు గారు ఉండే ప్రతి గ్రామస్తులో ప్రతి వ్యక్తికి మీరు ఒక సెల్ ఫోన్ కొనిచ్చి దాంట్లో ఫోన్ పే చేయించి పెట్టండి. ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది. ఎక్కడైనా 6 నెలల్లో ప్రభుత్వం పైన వ్యతిరేకత వచ్చి ధర్నాలు చేసిన సందర్భాలు ఉన్నాయా దేశంలో? ఎక్కడైనా ప్రభుత్వం వచ్చి 6 నెలలైంది. దేశంలో ఎక్కడైనా ఏ ప్రభుత్వం పైన కానీ 6 నెలల తర్వాత ధర్నాలు చేసిన సందర్భాలు ఉన్నాయా? మరి ఇక్కడ ఎందుకు ఈ యొక్క పరిస్థితి? ఎందుకంటే ప్రభుత్వం అనేది ఎక్కడ కనపడటం లేదు. తెలుగుదేశం యొక్క ప్రభుత్వం మన గౌరవనీయ సీఎం చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్న ఈ ప్రభుత్వం, సీఎం గారి నాయకత్వంలో ప్రభుత్వం ఎక్కడైనా ప్రజల మధ్యలో ఉందా? ప్రజల్లో మనకి ఎక్కడైనా ప్రభుత్వం కనపడిస్తుందా? ఎక్కడ కనపడుతుంది ఈ ప్రభుత్వం? సీఎం చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి
తెలుగుదేశం కార్యకర్తలకు, తెలుగుదేశం నాయకులకి ప్రభుత్వం ఉంది, కానీ ప్రజలకు లేదు. ఎన్నికల్లో ఏదైతే వాగ్దానాలు ఇచ్చినారో అధికారంలో రావాలని ఆ రోజు తపనపడి తాపత్రం పడి ఆ రోజు వాళ్ళంతా కూడా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల పట్ల నిరసనగా వాళ్ళు ఆ రోజు మేము పెంచము, ఏ రేట్లు కూడా పెంచమని చెప్పారు. ఆ రోజు మనమంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అమ్మఒడి ఇవ్వలేదా, అదే మాదిరిగా రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వలేదా, అదే మాదిరిగా ఆడవాళ్ళకు 45 నుంచి 60 వయసు వచ్చినటువంటి ఆడవాళ్ళకి 18,750 రూపాయలు ఇవ్వలేదా. ఈ పథకాలన్నీ ఆ రోజు ఇచ్చినారంటే జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి 5 సంవత్సరాలు ఇచ్చినటువంటి ఘనత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇవ్వడం. 6 గ్యారంటీలు అని చెప్పేసి వాళ్ళ వాగ్దానం మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. మరి ఆ 6 వాగ్దానాల్లో ఏ వాగ్దానం నెరవేర్చారో ప్రజలే నిర్ణయించేటువంటి. ప్రజల కోసమే నడుపుతున్న పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ప్రజల మంచి చెడులు తెలుసుకొని వారికి కావలసిన అవసరాలను అందిస్తూ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి మన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అసలు ఆ విద్యుత్ ఛార్జీలను కూడా మన ప్రభుత్వంలో ఎందుకు పెంచాల్సి వచ్చిందో కూడా మన జగనన్న ప్రతి ఒక్క మీటింగ్ లో చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, నేను ప్రభుత్వంలో వస్తే విద్యుత్ ఛార్జీలను పెంచను, అంతేకాకుండా వీలైతే విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తాను అని ఎంత గొప్పగా అందరినీ మోసం చేశారో ఇవాళ మనం అందరూ కూడా తెలుసుకోవాలి. గతం 2014లో కూడా ఈ విధంగానే అబద్ధపు మాటలతో మోసం చేసి ప్రభుత్వంలో వచ్చారు. కానీ ఈసారి మరి పవన్ కళ్యాణ్ చూసుకున్నాం, మరి ఎవరిని చూసో ప్రజలు మోసపోయారు. ఈసారి కూడా అబద్ధాలు చెప్తున్నా కూడా మరి మనం అందరం కూడా మోసపోవాల్సి వచ్చింది. మరి కూటమి ప్రభుత్వం ఈ రోజు ఏం చేస్తుంది? 6 నెలలు తిరగకుండానే 15,000 కోట్ల భారాన్ని ప్రజల మీద వేస్తుంది. అంతేకాకుండా విద్యుత్ ఛార్జీలతో బాధుడే కాకుండా మరి ఏదైతే ఎస్సీ ఎస్టీలకు కనీసమైన 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ని అందించాలో దానిని కూడా పట్టించుకుంటలేదు. మరి రైతులకి విద్యుత్ ని కానివ్వండి, ఇంటికి కావలసిన కనీసం విద్యుత్ లేదే ఈ రోజు ఏ పని కాదు. అటువంటిది ప్రతిదీ కూడా ఆయన ఈ విధంగా పెంచుకుంటూ పోతూ మరి మేనిఫెస్టోని ఒక భగవద్గీతగా భావించే మన పార్టీ ఎక్కడ ప్రజలను మోసం చేసేదానికి ఒక మేనిఫెస్టోని తయారు చేసుకుని పబ్లిక్ లోకి ప్రజల్లోకి వచ్చి ఓటు వేయగానే ఆ మేనిఫెస్టోని చెత్తపుట్టలో వేసే మరి కూటమి ప్రభుత్వం ఎక్కడో ఈ రోజు మనందరం కూడా ఆలోచించాలి. కూటమికి ఉన్నదంతా ఒక్కటే, ఏపీ అన్న ఒక్క పదాన్ని, ఏపీ అంటే అమరావతి, ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరానికి పరిమితమై ఉన్నారు. ఈ 2 తప్ప వేరే ఎక్కడా కూడా ఏది కూడా దృష్టిని పెట్ట హోదా ఇవ్వకున్నా కూడా మన నాయకుడు ప్రజలకు జరుగుతున్న అన్యాయాలని మనం ముందు పెట్టాలని చెప్పి రోజు ముందుకు వచ్చి ఉద్యమాలకైనా మనం సిద్ధంగా ఉన్నామని రోజు మరి విద్యుత్ ఛార్జీలు ఏదైతే 6 నెలలలోనే 15,000 కోట్ల కంటే ఎక్కువగా వారు విద్యుత్ భారాన్ని ప్రజలపైన మోపడం జరిగింది. అస్సలు మేము పెంచము అన్న వాళ్ళు మరీ వీలవుతే విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తాము అని ఏదైతే ప్రభుత్వంలోకి వచ్చే ముందర మాట్లాడారో అదే ఈ రోజు చూస్తే 6 నెలలు తిరగకుండానే భారాన్ని ప్రజలపైన మోపుతూ ఇవాళ ఎన్ని లోన్స్ మనకి వచ్చినా కూడా వరల్డ్ బ్యాంక్ నుంచి కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానివ్వండి, ఎక్కడి నుంచి మనకి ఎన్ని లోన్స్ వచ్చినా కూడా ప్రజలని పట్టించుకోకుండా ఆ నిధుల అన్నింటినీ కూడా అమరావతి పోలవరంకి వాళ్ళు దాన్ని అటువైపు డైవర్ట్ చేస్తూ ప్రజలకి కావాల్సింది అది వాళ్ళు పెట్టిన మేనిఫెస్టోలో ఏదైతే సూపర్ 6 హామీలు ఇచ్చారో ఆ హామీలను కూడా ఇవాళ నెరవేర్చలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఈ ప్రజల్లో అసహనం అనేది బాగా పెరిగిపోయింది. ఈ రోజు చూస్తుంటే చాలా బాధగా ఉంది. విద్యుత్ ఛార్జీలను మటుకు తప్పకుండా ఇమ్మీడియట్ గా వాటిని తగ్గించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళపైన ఏదైతే 200 యూనిట్లు ఉచితంగా ఇస్తామన్నారో వాటిని కూడా వారు తప్పకుండా అందించాలి. ఇది మనమందరం కూడా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం.